ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర్ రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. Hi, Sundara Ramiredi from RCP Technologies. ఈ వీడియో మెంట్ ఫర్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. చాలా మంది మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ టు గో ఫర్ హైబ్రిడ్ ఫండ్స్ అని చెప్పి రికమెండ్ చేస్తూ ఉంటారండి. అండ్ మీరు హైబ్రిడ్ ఫండ్స్ తీసుకుంటున్న రికమెండేషన్స్ అంటే మాత్రం రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటే కాదండి, దాంట్లో రిస్క్ని అనలైజ్ చేసుకోండి. ప్యూర్ ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ రివార్డ్ కూడా వర్త్ అండి. అది డెట్ ఫండ్స్లో అలా కాదు, 100% క్యాపిటల్ గ్యారంటీ కాబట్టి రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈ డెట్ లాగా తక్కువ వద్దు అండ్ ఈక్విటీలో టూ మచ్ వాలటిలిటీ వద్దు, నాకు మధ్యలో బ్యాలెన్స్డ్ కావాలనుకున్న వాళ్ళకి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతాయండి. అండ్ ఇవి డెట్ ఫండ్స్లో పోల్చుకుంటే ఒక 2-3% ఎక్కువ వస్తాయండి దీంట్లో, అంతే. బట్ ఈక్విటీతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ వస్తాయి అనమాట. కాబట్టి రిస్క్ మాకు భరిస్తాము, మాకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా సూట్ అవుతుంది. కాబట్టి కొంతమంది ఫ్రాన్స్ నేమ్ చూసేసి ఎంత ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిద్దాం అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారండి. ప్రస్తుతానికి మనం ఈ హైబ్రిడ్ ఫండ్స్లో ఆ కేటగిరీ యొక్క రిటర్న్స్ని 1 year అండ్ 2 years, 3 years, 5 years, 10 years మనం కంపేర్ చేద్దామండి. కాబట్టి మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఎప్పుడైనా హైబ్రిడ్ ఫండ్స్లో డిఫరెంట్ కేటగిరీ ఉంటుందండి. ఫస్ట్ వన్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. అగ్రెసివ్ అంటే అలొకేషన్లో 75% మెంట్ ఫర్ ఈక్విటీలో పెడతారనమాట, 25% తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాటిని మనం అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అంటే మనం ఈక్విటీ వైపు ఎక్కువ పెడుతున్నాం కాబట్టి ఇది అగ్రెసివ్ అనమాట. రెండోది బ్యాలెన్స్డ్ ఫండ్ అండి. బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే 50% ఈక్విటీలో, 50% ఈక్విటీ డెట్ ఫండ్స్లో పెడతారు. డెట్లో 50 అండ్ ఈక్విటీలో 50% పెడతారు. దీన్ని మనం బ్యాలెన్స్డ్ ఫండ్ అంటారు. బట్ డైనమిక్ అలొకేషన్ అంటే అలా కాదండి. ఏదన్నా 50-50 అని చెప్పారనుకోండి, ఈక్విటీ మార్కెట్ పెరిగిందనుకోండి, అప్పుడు ఆ ఈక్విటీ పెరిగిందని అమ్మేసేసి ఆ ప్రపోర్షనల్ మళ్ళీ డెట్లో మూవ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో రెండు కూడా బ్యాలెన్స్ ఉండేలా చూస్తుంటారు. వాటిని మనం డైనమిక్ అసెట్ అలొకేషన్ అనుకోవచ్చు, లేదా 50-50 పెడితే డైరెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ ఫండ్ అంటారు. అలా కాకుండా కన్జర్వేటివ్ ఫండ్ అన్నాం అనుకోండి, అండ్ డెట్లో 75% పెడతారు, ఈక్విటీలో 25% మాత్రమే పెడతారు. అంటే ఈక్విటీ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని మనం కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అంటాం. కాబట్టి మీరు హైబ్రిడ్ ఫండ్ తీసుకునేటప్పుడు ఎంత పోర్షన్ ఈక్విటీలో పెడుతున్నారో దాన్ని బట్టి మీకు రిటర్న్స్లో తేడా వస్తుందండి. ఓకే, తర్వాత మల్టీ అసెట్ క్లాస్ అండి. మల్టీ అసెట్ క్లాస్ అంటే మినిమం 3 అసెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్, డెట్, అలాగే రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీ. ఇలాంటి అసెట్ క్లాసుల్లో మినిమం 3 అసెట్ క్లాసులో ఈచ్ వన్ 10% పెడితే దాన్ని మనం మల్టీ అసెట్ అలొకేషన్ అంటాము. తర్వాత ఈక్విటీ సేవింగ్స్. ఈక్విటీ సేవింగ్ అంటే ఈక్విటీలో, డెట్లో ఆర్బిట్రేషన్లో పెడతారనమాట. ఆ మూడిట్లో పెట్టే వాటిని మనం ఈక్విటీ సేవింగ్స్ అంటాం. చాలామంది ఈక్విటీ సేవింగ్ అంటే అది 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారనుకుంటారండి. కాదు, ఇది హైబ్రిడ్ స్కీమ్ అండి. అందుకని ఈక్విటీలో కొంత, డెట్ కొంత, ఆర్బిట్రేషన్లో కొంత. ఆర్బిట్రేషన్ అంటే డెరివేటివ్ మార్కెట్కి ఈక్విటీకి మధ్య ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది అనుకోండి, ఆ డిఫరెన్స్ వచ్చిన టెంపరీ ప్రతిసారి కూడా తక్కువ వచ్చిన చోట ప్రొడక్ట్ని బై చేసి ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ని అమ్మేస్తూ ఉంటారు అనమాట. దాన్ని మనం ఆర్బిట్రేషన్ అంటాం. ఆర్బిట్రేషన్ ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ రాబోతుందండి, ఫ్రీక్వెన్సీగా ఉండవు మార్కెట్లో. అందుకని ఈక్విటీ సేవింగ్స్లో బాగా తక్కువ వస్తాయి. ఓకే, సో ఈక్విటీ సేవింగ్స్కి ఉంటుంది. దీంట్లో ఈక్విటీ అండ్ డెట్ అండ్ ఆర్బిట్రేషన్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఆర్బిట్రేట్ ఫండ్. ఆర్బిట్రేట్ ఫండ్స్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈక్విటీకి అండ్ ఈక్విటీ డెరివేటివ్స్కి మధ్యలో ఏదైనా ప్రైస్ తేడా వచ్చినప్పుడు ఆ తేడాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవడం కోసం వీళ్ళు తక్కువ సాట బై చేసి ఎక్కువ సాట సెల్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని మనం ఆర్బిట్రేషన్ ఆపర్చునిటీస్ అంటాం. చాలామంది ఈ పేర్లు చూసి చాలా ఫ్యాన్సీగా ఉందని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారంటారండి. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా డిగ్ చేయండి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, నా ఫైనాన్షియల్ గోల్స్కి సూట్ అవుతాయా లేవా, అండ్ రిస్క్ ప్రొఫైల్ ఎంత ఉంది దీంట్లో అని మీరు అనలైజ్ చేసుకొని తీసుకోండి. చాలామందికి ఏంటంటే ఇవి తెలియదు నేమ్స్ కూడా. ఏదో ఆర్బిట్రేషన్ ఫండ్ అంటే దాంట్లో పెట్టాను అంటారు. 2-3 years తర్వాత చూసుకుంటే అవి 6-7 కంటే ఎక్కువ రావు అనమాట. అందుకని రాంగ్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవద్దు. పెట్టేటప్పుడే మనం 1-2 సార్లు రైట్ ప్రోడక్ట్ కాదా, మీ ఫైనాన్షియల్ గోల్స్కి యూజ్ అవుతే లేవో చూసుకోండి. ఇప్పుడు మనం 10 years పాయింట్ ఆఫ్లో మనం చూసాము రిటర్న్స్ ఈ హైబ్రిడ్ ఫండ్స్లో అన్నిటికంటే తక్కువ రిటర్న్స్ వచ్చేది ఆర్బిట్రేషన్ ఫండ్ అండి. అంటే మీరు ఆర్బిట్రేజ్ ఫండ్లో పెట్టాలి అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 7%. యావరేజ్ మీద 7% కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే మార్కెట్లో ఫ్రీక్వెన్సీగా ఆర్బిట్రేషన్కి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వనమాట. కాబట్టి ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు 1-2 సార్లు థింక్ చేసుకోండి. ఇది లిటరల్లీ 100% సెక్యూర్ అనమాట, లైక్ డెట్ ఫండ్స్ లాగానే.
కాకపోతే తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయి మీకు. ఓకే. అండ్ రెండోది ఈక్విటీ సేవింగ్స్ అండి. ఇది ఈక్విటీ, డెట్ అండ్ ఆర్బిట్రేషన్ మూడింట్లో కలిపి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది సెకండ్ తక్కువ రిటర్న్స్ వస్తాయి హైబ్రిడ్ ఫండ్స్లో. ఇది మనం 10 years యావరేజ్ చూసుకుంటే మనకి ఎనీవేర్ బిట్వీన్ 7 to 8% వస్తుంది ఇక్కడ. అండ్ తర్వాత కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అండి. ఇది కూడా అంతే, యావరేజ్ మీద నీకు 6 to 8% మధ్య వస్తుంది. అంటే హైబ్రిడ్ ఫండ్స్ అన్ని ఈక్వల్ రిటర్న్స్ లేవండి. ఆర్బిట్రేషన్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈ మూడిట్లో యావరేజ్ మీకు వచ్చేది 7 to 8% కంటే ఎక్కువ రావట్లేదు. అన్నిటికంటే కొంచెం ఎక్కువ అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అండి. ఎందుకంటే 75% ఈక్విటీలో అలొకేట్ చేస్తారు, 25% మాత్రమే డెట్లో పెడతారు. కాబట్టి ఇది కొంచెం రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇది కూడా యావరేజ్ మీద మనం చూసుకుంటే కనుక తక్కువ అంటే 8%, ఎక్కువ అంటే 16% వస్తుంది. అంటే మీకు 13 to 14% కావాలంటే మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. అదే బ్యాలెన్స్ ఫండ్ అనుకోండి, 50-50 డెట్కి ఎక్కువ అలొకేట్ చేస్తున్నాం కాబట్టి ఇది యావరేజ్ రిటర్న్స్ వచ్చేట్లో మీకు 11% ఉంది. అండ్ మల్టీ అసెట్ ఫండ్ అంటే చాలామంది మల్టీ అసెట్ అంటే రిస్క్ డైవర్సిఫై అవుతుంది కాబట్టి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిద్దేమో అనుకుంటారండి. బట్ ఈ డేటా కనుక చూస్తే లాస్ట్ 10 years డేటా అండ్ తక్కువ అంటే 9%, ఎక్కువ అంటే 15% వస్తుంది, అందుకంటే ఎక్కువ రాలేదు. చాలామందికి ఏంటంటే ఈ ప్రోడక్ట్ కొనేటప్పుడు వాళ్ళు అవతల డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తారంటే మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫ్టీగా మీ మనీని వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడేమో డెట్లో పెడతారు అండ్ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మొత్తం ఈక్విటీలో పెడతారని చెప్పి ఇలా చెప్తూ ఉంటారండి. అలా ఏం ఉండదు, ముందే ఫిక్స్ చేసి ఉంటుంది ప్రపోర్షనల్. కాబట్టి మీరు ఏ టైపు హైబ్రిడ్ ఫండ్ తీసుకున్నారని దాన్ని పెట్టేస్తే మనీ షిఫ్టింగ్ ఉంటుంది తప్ప మార్కెట్ స్వింగ్స్ తగ్గట్టు అటు ఇటుకి పెట్టాలంటే ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ అగ్రెసివ్లో అయితే 75% వరకు దీంట్లోనే ఉంచుతారు ఈక్విటీలో. అదే కన్జర్వేటివ్ అయితే 25% కంటే ఎక్కువ ఉంచడానికి వీల్లేదు. కాబట్టి ఫండ్ మేనేజర్ ఛాయిస్ ఏమి ఉండదండి. ఇక్కడ మీరు చూజ్ చేసుకునేటప్పుడే మీరు ఆ టైటిల్ని కరెక్ట్గా చూజ్ చేసుకోండి. కాబట్టి హైబ్రిడ్ ఫండ్స్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే అన్నిటికంటే తక్కువ అంటే ఆర్బిట్రేషన్ ఫండ్స్లో వస్తుంది, 6 to 7% కంటే ఎక్కువ రాదు. ఈవెన్ బ్యాంక్ డిపాజిట్లు అంత వస్తుంది అంతే. తర్వాత కొంచెం బెటర్ అంటే ఈక్విటీ సేవింగ్స్ బెటర్ అనమాట. ఈక్విటీ సేవింగ్స్ హైబ్రిడ్ ఫండ్స్, తర్వాత కన్జర్వేటివ్ అనమాట, తర్వాత మల్టీ అసెట్ అలొకేషన్, తర్వాత బ్యాలెన్స్ ఫండ్స్. కొంచెం అన్నిటికన్నా కొంచెం బెటర్ అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అండి. ఓకే. సో బెస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఎప్పుడు కూడా ఈక్విటీ ఎక్స్పోజర్ 100% ఉంచుకోండి, ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా ఏజ్ రాంగ్ సైడ్ ఉన్నా షార్ట్ టర్మ్లో మనీ కావాలంటే మాత్రమే మీరు డెట్ ఫండ్స్ తీసుకోండి. అదర్వైజ్ గో ఫర్ ఈక్విటీ అండ్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మన రిస్క్ని తగ్గించుకోవచ్చు, దీంట్లో అవేర్నెస్ వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు హైబ్రిడ్ ఫండ్స్కి వచ్చినప్పుడు ఈక్విటీ లాగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లాగా 20-30 ఎక్స్పెక్ట్ చేయమాకండి. చాలా కన్జర్వేటివ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. కాబట్టి మీ ఫైనాన్షియల్ గోల్స్కి సూట్ అవుతుందంటే ఇందులో ఒక కేటగిరీ మీరు చూసుకోండి. అదర్ బెటర్ టు అవాయిడ్. మీ ఫైనాన్షియల్ గోల్స్ సూట్ అవ్వదు అనుకుంటే. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.